నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందితపాదపద్మం లోకే జరారుగ్భయమృత్యునాశం దాతారమీశం వివిధ ఔషధీనాం. ఈరోజు హెర్బల్ టూర్లో మనం తెలుసుకోబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధం. దీని మొక్కని మనం పూర్తిగా వేళ్ళు, బెరడు, ఆకులు, అదేవిధంగా పూలు, పళ్ళు, ఈ విధంగా 5 రకాలైనటువంటి పార్ట్స్ని మనం మెడిసినల్ పర్పస్లో వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ మొక్కకున్నటువంటి విశేష గుణాల్లో చెప్పుకోదగినవి ఏంటంటే క్యాన్సర్ని నివారించేటువంటి శక్తి, ట్యూమర్స్ అంటే గడ్డలు, బినైన్ ట్యూమర్స్ అంటారు, నాన్ క్యాన్సరస్ గడ్డలు, వాటిని తగ్గించేటువంటి శక్తి, మమ్స్ అంటే మనకి గవద బిళ్ళలు అని వస్తూ ఉంటాయి, వాటిని తగ్గించే శక్తి, అదేవిధంగా కంటికి సంబంధించి రేచీకటి, దృష్టి దోషాలు అంటే మయోపియా లాంటి నార్మల్గా స్పెట్స్ వచ్చేటువంటి సమస్యలు దగ్గర నుంచి రాత్రిపూట కళ్ళు కనపడకపోవటం, దాన్ని మనం రేచీకటి, నైట్ బ్లైండ్నెస్ అంటూ ఉంటాము. ఇలాగా అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల్లో అద్భుతమైనటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి నవ్వేడేస్ మనం వాడుతున్నటువంటి స్కిన్ అండ్ హెయిర్ ప్రోడక్ట్స్లో బయోటిన్ అనేటువంటిది చాలాసార్లు మనం వింటూ ఉంటాం. ఆ బయోటిన్కి న్యాచురల్ సోర్స్గా ఉన్నటువంటి ఆ మొక్క మనం ఈరోజు తెలుసుకోబోయేటువంటిది. దీని సీడ్స్ని కూడా మనం చాలాసార్లు క్లాస్లో పౌడర్గా చేసుకుని తింటే మంచిది అని చెప్పడం జరిగింది. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ అవిసె గింజలు. దాన్నే అవిసె మొక్క, అతసి, అదేవిధంగా అగస్త్య అనేటువంటి పేర్లతో పిలవటం జరుగుతుంది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సెస్బేనియా గ్రాండిఫోలియా. ఈ మొక్క మనకి సాధారణంగా 10 నుంచి 15 అడుగుల పైన పెరగడం జరుగుతూ ఉంటుంది. దీన్ని తమలపాకుల తోటల్లో తమలపాకుల్ని పాకించటానికి ఒక సపోర్ట్గా వాడుతూ కృష్ణా బెల్ట్ రీజియన్లో బాగా దీన్ని పండించడం జరుగుతూ ఉంటుంది. దీన్ని కనుక వదిలిపెట్టేస్తే ఒక పెద్ద వృక్షంలాగా కూడా ఇది తయారవుతూ ఉంటుంది. దీనికి ఉండేటువంటి ఫ్లవర్స్ని ఆధారంగా చేసుకుని దీన్ని 4 రకాలుగా విభజించడం జరిగింది. ఎల్లో, వైట్, రెడ్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ అనేవి దీనిలో ప్రధానంగా ఉంటాయి. సో 4 వెరైటీస్ ఆఫ్ అగస్త్య, అదేవిధంగా అవిసె పూల యొక్క రంగుని బట్టి మనం తెలుసుకోవటం జరిగింది. ఈ అగస్త్య అనేటువంటి మొక్క పేరు అగస్త్య ముని మహాముని మనకి అగస్త్యయ్యర్ అని చెప్పి తమిళనాడులో ఈయనకి గుళ్ళు కూడా కట్టి పూజించడం జరుగుతూ ఉంటుంది. సిద్ధ వైద్యానికి పితామహుడు, అదేవిధంగా ఆయుర్వేదంలో చరక సంహిత అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వారు. అదేవిధంగా మనకి దక్షిణ భారతదేశం నుంచి ఆయుర్వేదాన్ని ఇంద్రుడి దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఒక అసెంబ్లీ జరిగింది. ఎలా అయితే ఈరోజు ఇంటర్నేషనల్, నేషనల్ సెమినార్స్ జరుగుతాయో అలా ఆయుర్వేదం అనేటువంటిది ప్రాచుర్యం పొందడానికి, లోకాన్ని అంతటికీ వ్యాప్తి చేయడానికి వెళ్ళినటువంటి సిద్ధ పురుషుల్లో అగస్త్యుడు అనేటువంటి వాడు సౌత్ ఇండియన్గా అంటే దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళిన వ్యక్తిగా మనకి చరిత్ర చెబుతోంది. సో అటువంటి మహనీయుడి యొక్క పేరు మీద ఈ మొక్క ఆయన చేత ఎక్కువ సార్లు అనేక సిద్ధ ప్రయోగాల్లోనూ, సిద్ధ వైద్యంలోనూ, వివిధ రకాలైనటువంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధుల్ని నయం చేయటంలోనూ ఎంతగానో వాడబడింది. కాబట్టి ఆయన యొక్క పేరు మీదనే దీన్ని అగస్త్య అని పిలవటం జరుగుతోంది. ఈ మొక్కకు ఉండేటువంటి గుణాల్లో ఒక్కొక్క అంగము 5 పార్ట్స్ చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క రకమైనటువంటి వ్యాధిని తగ్గించేటువంటి శక్తిని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకుంటే దీని యొక్క ఫ్లవర్స్ని మనం రేచీకట్లో వాడటం జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ఎండినటువంటి వాటిని లేదా పచ్చిగా ఉన్నటువంటి వాటిని సౌలభ్యానికి అనుకూలంగా జ్యూస్ లాగాను, లేదు అంటే కనుక నెయ్యితో ఘృతపానము అంటాం,
అంటే మనం నెయ్యితో ఈ ఫ్లవర్స్ యొక్క పేస్ట్ కలకాన్ని లో ఫ్లేమ్ మీద వండినట్లయితే ఫ్లవర్స్లో ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్ అంతా కూడాను నెయ్యిలోకి పట్టడం, మెడికేటెడ్ ఘీ కింద మారటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మారినటువంటి నెయ్యిని మనం కంటికి సంబంధించినటువంటి వివిధ రకాల నేత్ర క్రియాకల్పాల్లో వాడటం, అదేవిధంగా ఆహారం తినేటప్పుడు ఆ నెయ్యిని వాళ్ళకి నార్మల్ నెయ్యి ప్లేస్లో ఇవ్వటం ద్వారా మనం వాళ్ళ యొక్క కంటి చూపుని కాపాడచ్చు, అదేవిధంగా రేచీకటిని తొలగించవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క పార్టు ఒక్కొక్క రకమైనటువంటి రోగాల్లో మనకి ఉపయోగపడుతూ ఉంది. గవదబిళ్ళలో వచ్చినటువంటి సందర్భాల్లో ఈ అవిసె ఆకులని దంచి గంజితో కానీ లేదంటే కొంచెం బెల్లంతో కానీ నూరి దగ్గరికి చేర్చి దాన్ని పట్టులాగా వేయటం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి పేస్ట్ లాగా చేసి గవదబిళ్ళలు వచ్చిన దగ్గర వేయటం జరుగుతూ ఉంటుంది. దాంతో లోపల ఉన్నటువంటి వాపుని, ఇన్ఫ్లమేషన్ని, ఇన్ఫెక్షన్ని తగ్గిస్తూ ఉంటాయి. అదేవిధంగా వీటి బార్క్, అదేవిధంగా రూట్, ఈ రెండిటి యొక్క పేస్ట్ని మెడ దగ్గర, మనకి ఒంటి మీద వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి కురుపులు, గడ్డలు, సెగ్గడ్డలు, ఇటువంటి వాటికి పట్టులాగా వేసి అవి కరిగిపోవటానికి కారణంగా మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఒక్కొక్క ప్రయోజ్య అంగాన్ని ఒక్కో విధంగా మనం వాడటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీటిలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే ఏ విటమిన్ అనేటువంటిది అధికంగా లభిస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు బయోటిన్ అనేటువంటిది స్వతసిద్ధంగా ఉంటుంది దీనిలో. అంతేకాకుండా కొంత మాత్రంలో కాల్షియము, మెగ్నీషియము, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది. మనం అందుకనే చాలాసార్లు క్లాసుల్లో అవిసె గింజల్ని కారపొడిలాగా చేసుకుని నిత్యము కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఎవరికైతే ఏజింగ్ లక్షణాలు, అంటే తొందరగా జుట్టు నెరిసిపోవటము, తొందరగా లావ్ అయిపోవటము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావటము, లివర్కి సంబంధించి ఫ్యాటీ లివర్ రావటము, సిరోసిస్ లాంటి సమస్యలు రావటము, అదేవిధంగా ఒంటిలో ఉండేటువంటి శక్తి, జనరల్ డెబిలిటీ అంటాం, అది తగ్గుతూ ఉండడము, ఈ లక్షణాలన్నీ కూడా పోతాయి. తరువాత థైరాయిడ్కి సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని వాడటం ద్వారా థైరాయిడ్ లెవెల్స్ అనేటువంటివి మెయింటైన్ అవ్వటము, థైరాయిడ్లో వచ్చేటువంటి మజిల్ క్రాంప్స్, బోన్ వీక్నెస్, అంటే బోన్కి సంబంధించినటువంటి డెన్సిటీ తగ్గడం ద్వారా కలిగేటువంటి నొప్పి, ఇవన్నీ కూడా కంట్రోల్ అవటము, ఇలా మల్టిపుల్గా మనం దీన్ని వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ హెర్బల్ టూర్. అవిసె గింజలు, అవిసె పూలు, అవిసె ఆకులు, హోల్ ప్లాంట్, అగస్త్య అనేటువంటి ప్లాంట్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ హెర్బల్ టూర్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.